మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను మీ ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక గారు. నమస్కారం యామిని చంద్రిక గారు. నమస్తే అండి. సో భయ్యా సన్నీ యాదవ్, జ్యోతి మల్హోత్రా వీళ్ళంతా ఇంటి దొంగలు. ఇంటి దొంగలంతా కలిసి పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తున్నారని చెప్పేసి మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న జ్యోతి మల్హోత్రా దొరికింది, ఆమె నుంచి విచారణ చేపట్టారు, అయిపోయింది. ఇప్పుడు మొన్న భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ గేట్లో నుంచి వెళ్తున్నాడు అనేది వీడియో తీసింది, అది వైరల్ అవ్వడం, దాని తర్వాత వెంటనే చెన్నైలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం, ఇప్పుడు ఆయనను విచారిస్తుండడం జరుగుతుంది. సో అసలు ఏం జరుగుతుంది? ఇంటి దొంగలే సమాచారాన్ని చేరవేస్తున్నారా? అసలు దీన్ని ఎలా చూడొచ్చు, ఏంటి అసలు? జ్యోతి మల్హోత్రా గారు అయితే కనుక ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చారు. ఆవిడ కొన్ని సైన్స్తో లేదా కొన్ని మాటలతో కొన్ని ప్లేసెస్ చూస్తూ ఆవిడ అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పంపించారు. నేను అనేది ఏంటి అంటే, ఇది మనకు ఈరోజు వీడియో చూసాను నేను. ఈ టాపిక్ మనం మాట్లాడదాం అనుకున్నప్పుడు నేను జస్ట్ ఒక 2 or 3 minutes ఒక వీడియో చూశాను. దానిలో అతను పాకిస్తాన్ అమృత్సర్ నుంచి పాకిస్తాన్ బోర్డర్ లోపలికి త్రూ వాగా గేట్ నుంచి అటు వెళ్ళింది చూపించాడు. అది 7 days బ్యాక్ అతను పోస్ట్ చేశాడు. ఓకే, నేను అనేది ఏంటి అంటే 7 days బ్యాక్ ఇతనైతే అటు వెళ్ళి ఉండడు. ఎందుకంటే ఇప్పటికీ మన కండిషన్స్ అన్ని జరుగుతుంది. కండిషన్ కూడా పెట్టారు, ఎవరు రావద్దు పోవద్దు. అప్పుడు 30వ తారీఖు లోపు ఇటు వాళ్ళు అటు వెళ్ళాలి, అటు వాళ్ళు ఇటు వచ్చేయాలి, ఎవరు ఇండియన్స్ పాకిస్తాన్లో ఉండొద్దు, పాకిస్తానీలు ఎవరు ఇండియాలో ఉండొద్దు అని చెప్పి పంపించారు కదా. బిఫోర్ అది సింధూర్, ఆపరేషన్ సింధూర్కి బిఫోరే కండిషన్స్ పెట్టారు కదండి. అవునా? మరి అట్లాంటప్పుడు ఇతను వాగా బోర్డర్ నుంచి వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. నాకు తెలిసి ఆ వీడియో ఎప్పుడుదో ఒక 2 months బ్యాక్ దని నేను అనుకుంటున్నా. అతను పాకిస్తాన్ గూఢచారిగా పనిచేశాడా లేదా అనేది ఎన్ఐఏ వాళ్ళు తెలుస్తారండి. కానీ నాకు ఎక్కడ డౌట్ వస్తుందంటే, ఇండియా వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్లోకి వెళ్ళి, నేను క్లియర్గా చెప్తున్నానండి మళ్ళీ, నేను ఇండియన్ని అని చెప్పుకొని తిరుగుతున్నారు పాకిస్తాన్లో అంటే వాళ్ళ మీద ఖచ్చితంగా మనం అనుమాన పడాల్సిందే. ఓహో, ఇప్పుడు మీరు, నేను, కామన్గా మన పిల్లకాయలు ఎవరైనా సరే వాగా బోర్డర్లో నుంచి పర్మిషన్ తీసుకొని అటు వెళ్ళి నేను ఇండియన్ని అని చెప్పుకుని తిరిగేంత ధైర్యం చెయ్యలేం మనం. ఎందుకంటే కాల్ చేస్తారా లేకపోతే ఇంకొక రకంగా హెరాస్ చేస్తారా అనేది మనం చెప్పలేం. కానీ వాళ్ళ మెంటాలిటీ, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ మెంటాలిటీ హిందువుల బాగు కోరుకోరు. ఇది నేను అండర్లైన్ చేసి రాసిస్తా. మొన్న మధ్య ఫ్లైట్ టర్బులెన్సెస్ కూడా గురయ్యి బతిలాడినా కూడా 247 మంది ఉంటే ఒక్క లాహోర్లో దిగి మళ్ళీ వెళ్ళిపోతామంటే కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఏ స్టేజ్ లో వచ్చిందండి? అదృష్టం బాగుండి పైలట్ చాకచక్యంగా దింపాడు కాబట్టి సరిపోయింది. కానీ ఢిల్లీలో లేకపోతే వాళ్ళందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయావు కదా. అదే సిచ్యువేషన్ పాకిస్తాన్ ఫ్లైట్ కి వచ్చి మన దానిలో దిగాలి అంటే మన వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి. ఎందుకంటే మనకు మానవత్వం ఎక్కువ, మనుషుల ప్రాణం విలువ మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా వాగా బార్డర్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళి నేను ఇండియన్ని అని చెప్పి ఆ ప్లేసెస్లో తిరిగారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా, వాళ్ళకి ఎలాంటి హాని జరగలేదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళతో వాళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అనేది అయితే నేను నమ్ముతానండి. నేను నమ్ముతాను పర్సనల్గా, నా అభిప్రాయం అది. ఓకే, లేదు అంటే మనం ఎవరము అక్కడ పాకిస్తాన్లో తెలిసిన వాడు ఎవడూ లేకపోతే, మన వెనక ఎలాంటి సపోర్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ నుంచి మనకు సపోర్ట్ ఎలాంటిది లేకపోతే మనం ఇండియన్స్ అని చెప్పుకొని తిరగటము హైలీ ఇంపాసిబుల్. బొట్టు పెట్టుకొని తిరిగేంత ధైర్యం మనకు అక్కడ లేదు. ఓకే, కాబట్టి ఇతను ఇది 4వ 5వ సన్నీ యాదవ్ వెళ్ళటం. అవునా? అతన్ని ఎవరో ఛాలెంజ్ చేశారంటే నువ్వు బైక్తో వెళ్ళి చూస్తాను అని. ఆ ఛాలెంజ్ కోసమని 4th time వెళ్ళాడు ఆయన. అది ఒక 2 months బ్యాక్ వెళ్ళింది లేండి. అది ఇప్పుడు రిలీజ్ చేసుకున్నాడు ఆయన. ఓకే, 7 days బ్యాక్ రిలీజ్ చేశాడు. నన్ను ఇట్లా అన్నారు, నాకు కోపం వచ్చింది, అందుకనే నేను వెళ్ళాను,
అని వెళ్ళాడు. అసలు అక్కడ పోలీసులతో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇది లాహోర్ పోలీసులతో. వాళ్ళు అడిగారు ఈ బైక్ ఎంత భయ్యా అంటే చెప్పాడు ఇండియన్ కరెన్సీలో 30 lakhs. అదే మన పాకిస్తాన్లో అయితే 1,60,00,000 అని చెప్పాడు. అంత జోకులు వేస్తే వాళ్ళ కంట్రీని అంత దిగజార్చి మాట్లాడితే ఇంకొకడైతే వాడిని అంతం చేస్తారు. అసలు మనిషి అడ్రస్ కూడా ఉండడు. వాళ్ళ పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంట్రీలో మీది ఇంత తక్కువ ఉంది కరెన్సీ అనేది సర్కాసిజం గా చెప్తే వాళ్ళేమి ఊరుకోరండి, వాళ్ళేమి బతకనివ్వరు. కాబట్టి నా డౌట్ అయితే గనక ఇతనికి బెట్టింగ్ యాప్స్ లో ఎట్లా అయితే ఇన్వాల్వ్మెంట్ ఉందో అట్లాగే పాకిస్తాన్ కి రిలేటెడ్ అయిన కొంతమందితో అతను ఆ వీడియోలో కూడా చెప్పాడు, పాకిస్తాన్ లో లాహోర్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పాడు. నేను ఇందాక చెప్పాను కదా ఒక వీడియో చూసి వచ్చానండి అని. దానిలో ఆ పోలీస్ అతనికి చెప్తున్నాడు అతను క్లియర్ గా, నాకు పాకిస్తాన్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తున్నాను అని అతను క్లియర్ గా మెన్షన్ చేశాడు. చూడొచ్చు ఎవరైనా. ఓకే, ఆ ఫ్రెండ్ ఎవరు అనేది మనకు ఇప్పుడు వీళ్ళు తెలుసుకుంటారు, అది వేరే విషయం. అతను బెట్టింగ్ యాప్స్ లోనే ఇక్కడ అతని మీద లుకౌట్ నోటీస్ ఉంది. అవునా, ఉన్నప్పుడు అతను ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో నువ్వు పాకిస్తాన్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నావు. పాకిస్తాన్ కి ఇండియాకి ఎంత టగ్ ఆఫ్ వార్ ఉంది, ఇప్పుడు ఎంత గొడవ ఉంది. ఈ టైంలో అందరూ జాగ్రత్త పడుతుంటే నువ్వు చేస్తున్న పని ఇదా? ఆల్రెడీ జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ మీద పెద్ద గొడవ అయింది, రచ్చ అయింది. ఆవిడ ఎట్లాగో ఇన్ఫార్మర్ పాకిస్తాన్ కని తేలింది, తేలకుండా ఏం లేదు. అంటే నువ్వు ఇంకొక ఇన్ఫార్మర్గా లైన్లోకి వచ్చావు అంతే కదా, మరి అది తప్పే కదా. కాబట్టి అతన్ని అరెస్ట్ చేయటం తప్పని నేను అంటలేదండి. నాకు తెలిసి అంటే అతను ఇన్ఫార్మర్గా ఉన్నాడా లేదా అనేది మనకు తెలియదు, అది ఎన్ఐఏ డిసైడ్ చేస్తుంది, తెలుసుకుంటుంది. కానీ సపోర్ట్ అయితే కనుక అతనికి పాకిస్తాన్లో ఖచ్చితంగా ఉందండి. అది ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ అనేది మనకు తెలియదు, అది ఇంకా మన దాకా రాలేదు. కానీ ఖచ్చితంగా అతనికి సపోర్ట్ ఉంది. అతను వాళ్ళ పేరెంట్స్ కూడా టచ్ లో ఉండడంట, వారానికి ఒక్కసారి ఫోన్ చేస్తాడంట వాళ్ళ ఫాదర్ కి మదర్ కి వాళ్ళకి. ఆమె కూడా సేమ్ అంతే కదా, జ్యోతి మల్హోత్రా కూడా అసలు ఆమె పాకిస్తాన్కి వెళ్ళింది ఆమె పేరెంట్స్ కూడా తెలియదంట పాపం. ఢిల్లీలో ఉన్నాను, ముంబైలో ఉన్నాను అని చెప్తూ ఉందంట. ఫోనుల్లో మాట్లాడేదే కదా, పేరెంట్స్కి ఏం తెలుస్తుంది చెప్పండి. నమ్ముతున్నారు, డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు కూడా పేరెంట్స్కి. సరే ఏదో కష్టపడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, దానిలో డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారే తప్ప వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారను, లేదా ఇంకొక కంట్రీకి ఇన్ఫార్మర్స్గా ఉంటున్నారను, మన దేశ రహస్యాలు పక్కన వాళ్ళకి ఇస్తున్నారను, లేదా మన పక్కనే ఉండి మన చావుకి కారణం అవుతున్నారను వాళ్ళు కూడా అనుకోరు కదా, పేరెంట్స్ కూడా అనుకోరు కదా. ఇవన్నీ ఇలాంటి వాళ్ళ వల్ల జరుగుతున్నాయండి. ఈరోజు సన్నీ యాదవ్ మీద కేసు నమోదు అయ్యింది, ఆల్రెడీ ఒక కేసు ఉంది, ఇంకొక కేసు కూడా ఉంది. మొత్తానికి నాకు తెలిసి ఎన్ఐఏ వాళ్ళు ఈ రోజు రేపు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతారండి బయటికి. అతను అరెస్ట్ అయితే ఇప్పుడున్న దానిలో నేను సమర్థిస్తాను. ఓకే, ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియట్లేదండి. ఆడపిల్ల జ్యోతి మల్హోత్రా ఆ విధంగా చేస్తుంది అని అసలు ఊహించగలమా? ఎవరు ఊహించలేరు. అందులో మనోళ్ళు మరీ రచ్చ కదా, ఆడపిల్లలకి ఆ స్వేచ్ఛ లేదు అంటారు కదా ఇండియాలో. మరి స్వేచ్ఛ లేకుండానే అంతరు చేశారు అంటే ఇంక వీళ్ళకి నిజంగా స్వేచ్ఛ ఇస్తే ఇంకేం చేస్తారండి? స్వేచ్ఛ లేదు అని అందరూ మన మీద పడతారు కదా. ఈ సోషల్ యాక్టివిస్టులు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, ఇండియాలో ఆడవాళ్ళకే స్వేచ్ఛ లేదు అంటారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ చూసి ఏమంటారు? వీళ్ళందరినీ చూస్తే స్వేచ్ఛ కంటే ఎక్కువ ఉంది అనుకోవాలా? అంతే, అవునా? స్వేచ్ఛ లేకపోతేనే ఇలాంటి పనులు చేస్తున్నారా వీళ్ళు? ఎంత మంది ప్రాణాలకి పోవటానికి కారణమైందండి ఆవిడ. ముందు పెహల్గాం విజిట్ చేసింది, దీనికి ముందు అటాక్ ముందు ఆవిడ విజిట్ చేసింది. విజిట్ చేసి ఆమె సిగ్నల్స్ పంపిస్తేనే ఆపరేషన్ జరిగింది. మరి ఇప్పుడు ఇతనిది కూడా తెలుస్తుందండి. ఈ రోజు అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఇతనిది కూడా రేపు ఎల్లుండో తెలుస్తుంది ఖచ్చితంగా. ఇతను వెనక ఎవరున్నారు, అది మంచి అంటే నిజంగా ఫ్రెండ్సే ఉన్నారా, లేదు ఏమైనా అఫీషియల్స్ ఇన్ఫార్మర్గా ఇతన్ని వాడుకుని మనీ ఇస్తున్నారా, ఇలాంటివి కూడా మనము తెలుసుకోవాల్సింది. లేదా ఏదైనా హనీ ట్రాప్ పెట్టారా ఇతని మీద, ఇలాంటివి కూడా జరుగుతాయి కదండి. హనీ ట్రాప్స్ ఉన్నాయా, ఇలాంటివి ఇవన్నీ వాళ్ళు తీస్తారండి, బయటికి తీస్తారు. మన గవర్నమెంట్ ఈ మధ్య చాలా సీరియస్ ఉందండి, చాలా సీరియస్ అయిపోయింది. అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళే జై భారత్ జై హింద్ అనుకుంటూ ప్రపంచం తిరుగుతున్నారు. అవునా? మన అపోజిషన్ లో కాంగ్రెస్ లో ఉన్న శశి థరూర్ గారు, ఆయన ఎప్పుడు గ్రేటేనండి.
ఆయన కాంగ్రెస్లో ఉన్నా Hmm. ఆయన ఇండివిజువాలిటీని, ఆయన క్యారెక్టర్ని ఆయన చాలా విషయాల్లో మిస్ చేసుకోవాలి. Yes, sir. కొన్ని విషయాల్లో చేసుకోవచ్చు, నేను కాదనను, కానీ Hmm. చాలా విషయాల్లో ఆయన మిస్ చేసుకోవాలి. ఆయన ఫస్ట్ ఇండియానే అంటారు, Hmm. తర్వాత పార్టీ అంటారు తప్ప Yes. ఆయన ఫస్ట్ పార్టీ తర్వాత ఇది అని అనరు ఆయన. Yes. ఓకే, ఇలా వీళ్ళందరే Hmm. జై హింద్ జై ఇండియా అనుకుంటూ తిరుగుతున్నారు ప్రపంచాన్ని. అవును. వీళ్ళకి ఏమైందండి? ఎస్, అవును. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆమె ఎవరో నార్త్ ఇండియన్ అనుకుంటున్నాం, మరి ఇతను తెలంగాణ వాడే కదా, మనోడే కదా, తెలుగోడే కదా, అదే కదా. వీడికి ఏమి రోగం వచ్చే? బెట్టింగ్ యాప్స్లో ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు. అది సరిపోలేదా? Yes. ఆ డబ్బులు సరిపోలేదా నీకు? Hmm. మళ్ళీ ఇప్పుడు ఇదా? ఎస్, ఏమనాలి వీళ్ళని? ఎస్. వీళ్ళకి కఠినంగా పనిష్మెంట్ పడితే తప్ప ఇంకొకసారి ఎవరైనా ఇలాంటివి చెయ్యాలి అంటే, Hmm. ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతోంది చూడండి, అవును. అలా భయపడాలి. ఎస్. ఎవడన్నా తప్పు చెయ్యాలి అన్నా, Hmm. ఇంకొక కంట్రీకి Hmm. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి అన్నా, Hmm. లేదా ఇంకొక కంట్రీకి ఈ ఇన్ఫార్మర్గా ఉండాలి అన్నా Hmm. వణికిపోవాలన్నమాట. ఆ విధమైన పనిష్మెంట్స్ వీళ్ళకి ఇవ్వాలి. ఇస్తే కానీ యూట్యూబర్స్ కూడా కాస్త లైన్లోకి రారు, Hmm. ఇండియాని ఇండియాగా గౌరవించడం నేర్చుకోరు. ఎస్. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన దేశంలో ఉన్న వాళ్ళే దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. అవును. వీళ్ళని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది మేడం. మీరు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఎన్ఐఏ విచారణ తర్వాత ఏం విలువలోకి వస్తుందో, ఏం శిక్ష పడుతుందో చూద్దామండి. చూద్దాం. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఎవడైనా పాకిస్తాన్ తిరుగుతున్నారు అంటే, అవును. ఒక్కసారి అంటే ఓకే అండి, అది ఇండియా అని చెప్పుకొని తిరుగుతున్నారు అంటే మాత్రం డెఫినెట్గా అతన్ననే కాదు, ఎవరినైనా సరే Hmm. మనం అనుమానించాల్సిందే. ఎస్. అంతే.